నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా బైక్ లో వెళ్ళేటప్పుడు ఇలా జరుగుతుందని. నేను ఎలా అనుకున్నాను అలానే జరిగింది. ఏం జరిగిందో చెప్తా, లైక్ కొట్టి ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూడండి. మా అమ్మ కలిసి ఒక పెళ్లికి అయితే వెళ్తున్నారు. వాళ్ళని అయితే డ్రాప్ చేయడానికి నేను బస్ స్టాండ్కి వచ్చా. యాక్చువల్ గా ఈ పెళ్లికి వెళ్లాల్సింది నేను, బట్ మన మూవీ వర్క్ ఉండడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయా. సరే ఇంకా పెళ్లికి వెళ్తున్నారు కదా, ఏమన్నా తిన్న తీసుకెళ్ళండి అని చెప్తే మా అమ్మ చూడండి ఏం చేస్తుందో. స్వీట్ ఎంత పిల్లను కూడా ఇవ్వరు ఎవరు. మా అమ్మ మీద ఇంకొన్ని పంచులు వేసేదరికే మా అమ్మ అయితే నవ్వుకుంది. నా గురించి మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఎక్కడుంటే అక్కడ నువ్వు చచ్చిపోవాలంతే. వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి నేను అలా సాతపల్లికి వెళ్ళి వివేక్ బ్రో బైక్ తీసుకుని రాజంపేటకి అయితే స్టార్ట్ అయ్యా. రాజంపేటకి రాగానే మీల్ మేకర్ తీసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కర్రీ అయితే చేపించుకున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు డైట్ లో ఉన్నాం కాబట్టి బయట ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినాం అనమాట. అక్కడ ఫుడ్ తినేసి మా డైరెక్టర్ దగ్గరికి స్టార్ట్ అవుతూ ఉంటే మా మామ చూడండి ఈ క్యాప్ పంపించాడు. ఎందుకు మామ అంటే ఈ మధ్య నువ్వు ఎండకు నల్లగబోతున్నావు అంటున్నాడు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను ఎండ లేకపోయినా నల్లగానే ఉంటా. సరే అని ఇంకా క్యాప్ పెట్టుకుని దారిలో వెళ్తూ ఉంటే ఫుల్ గాలికి నా క్యాప్ అయితే ఎగిరిపోయింది. అక్కడి నుంచి అన్నమాచార్య కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు బాగుంటారంట. కానీ నాకు ఇక్కడ అంత బాగున్న వాళ్ళు ఎవరు కనపడలా. వీడియో నచ్చితే ప్రసాదు అని కామెంట్ చేసి లైక్ కొట్టి ఫాలో అయిపోండి. బాయ్ గైస్.